సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రైతులపై పాలకులకు జాలి దయ లేవు. పాలకులపై రైతులకు నమ్మకం గురి లేవు. అధికారులు న్యాయం చేస్తారన్న ఆశలు లేవు. ఏపీలో ఏ పంట వేసినా రైతు పరిస్థితి దారుణంగానే ఉంది. రైతులపై పగబట్టినట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తమ పంటను వాగుల్లో చెరువుల్లో పారేసిన ఉల్లి రైతులు అత్యంత దీన స్థితిలో ఉన్నారు. మద్దతు ధర ఎలాగూ ఇవ్వలేదు. కనీసం క్వింటాకు ఇస్తామన్న 1,200 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వకపోవడంతో కర్నూలు జిల్లా రైతులు నరకయాతన పడుతున్నారు. ఉల్లి రైతు కన్నీటి గాథపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఈ ఏడాది ఉల్లి రైతు పూర్తిగా దివాళా తీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా 66,000 ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. అందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే 45,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. పండించిన ఉల్లికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదు. ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. క్వింటాల్కు 300-400 ఇస్తామంటూ వ్యాపారులు దళారులు మోసానికి తెరతీయడంతో రైతులు ఉస్సూరుమన్నారు. పండించిన పంటను తీసుకెళ్లి కాలువల్లో చెరువుల్లో పారేశారు. క్వింటాల్కు 1,200 రూపాయలు చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి అది చాలా తక్కువ. క్వింటాల్కు 2,000 చెల్లించినా రైతులకు లాభాలు రావు. అయితే కనీసం కూలీ డబ్బులైనా వస్తాయని ఆ 1,200 రూపాయలకే అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. 3 రోజుల పాటు డ్రామా నడిచింది. ఆ తరువాత కొనుగోళ్లు ఆపేశారు. వ్యాపారులు ఎంత రేటు చెబితే అంత రేటుకు వాళ్లకే అమ్ముకోండి, లేదంటే మీ పంటను మీ ఇళ్లకు పట్టుకుపోండి అని ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో రైతులు తమ పొలాల్లో ఉన్న ఉల్లి పంటను కోయకుండానే నాగలి పెట్టి దున్నేసుకున్నారు. నెలల క్రితం అమ్మిన ఉల్లికి ఇస్తామన్న 1,200 రూపాయలను ఇప్పటిదాకా ఇవ్వలేదు. దీనిపై ఉల్లి రైతులు భగ్గుమన్నారు. తాము ఎలా బతికేది అని నిలదీస్తున్నారు. కర్నూలు ఉల్లి రైతుల గోడును మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. సుధాకర్ అనే రైతు దగ్గర మార్కెట్ ద్వారా యొక్క ఉల్లిని కొనుగోలు చేశారు. అయితే 2 నెలలు అవుతున్నా కానీ ఇప్పటిదాకా ఆయన ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఆ ఉల్లి రైతు సుధాకర్ ఉన్నారు. వారితోనే మాట్లాడదాం, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది పరిస్థితి? మీరు అమ్మిన ఉల్లికి డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటారు? ఏమో సారు, నా పేరు సుధాకర్, కొండాపురము. ఇంతవరకు అయింది 2 నెలలు 10 తారీఖు వస్తే 2 మాసాలు అవుతుంది. ₹1 కూడా అకౌంట్లో పడలేదు సార్. ఇక్కడ అప్పులలో బాధ, కోసినలో బాధ, ఇక్కడ మందుల అంగడి ఫర్టిలైజర్ల బాధ. అసలు చెప్పలేదు సార్ మా పరిస్థితి. చెప్పుకుంటే చాలా ఘోరంగా ఉంది. కావాలనుకున్నా. అంటే మొదట్లో ఏమనుకున్నారు? అంటే ప్రభుత్వం మద్దతు ధర కల్పించి 1,200 కొనుగోలు చేస్తామన్నప్పుడు మీరు ఏమని అనుకున్నారు? సర్లే సార్, మంచిది అనుకోవడం. అప్పటికైతే డబ్బులు పడుతుంది సార్, మంచిదే. ఇది డబ్బులు పడితే మనం ఏం చేయాలా? దానికి వడ్డీలు ఏం? దానికైతే 6 నెలలకు వేసి మనం ఎక్కడ పోవాలా? దానికి వడ్డీలు సరిపోతుంది సంసారం. అది నగదు పెట్టినాను సార్. ఇప్పుడు కూలీల్లో వాళ్ళ ఫర్టిలైజర్ వాళ్ళు వెళ్ళకుంటారని నువ్వు 6 నెలలకు వేస్తా, సంవత్సరానికి వేస్తే మా పరిస్థితి సార్. వేసిన డబ్బులు అప్పుడు వేసి మేము పని చేసుకుంటాం కదా. యాద ఆత్మహత్యలను ఆగుతావు కదా. ఇంత అసలు చాలా ఘోరం సార్. పోయిన సంవత్సరం మీరు తోట 5 ఎకరాలు వేసినాను, 7 లక్షలు అప్పు అయింది. మధ్యాహ్నం 11,800 రూపాయలు. ఎక్కడ వెళ్ళమ్మా? మిర్చి దెబ్బతిన్నారు. మిర్చి పెద్దలా సార్. ఇంకా మరి అప్పుడు కూడా ప్రభుత్వం ఏం చెల్లించలేదు. 11,800 మధ్య ధరనే, రూపాయి లేదు. ఇది కూడా అట్ట భయపడుతుంది మాకు. ఇది కూడా అట్ట భయం ఉంది. ఇస్తాడు లేదు, చేస్తారన్నీ పెట్టినాం. ఇది కూడా చేస్తలేదని భయం ఉంది మాకు. మరి అప్పుడు 7 లక్షలు పెట్టుబడి పెట్టారు మిర్చికి. ఇప్పుడు ఉల్లికి ఎంత పెట్టారు పెట్టుబడి? ఎకరకు 1,20,000, 1,30,000 గ్యారెంటీగా ప్రతి ఒక్క రైతు అనుకుంటారు సార్. ఇది మనం చెప్పలేదు. ఎన్ని ఎకరాల్లో పండించారు? 2 ఎకరాలు వేసినాను ఈ సంవత్సరం. అంటే దగ్గర 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు సార్. ఇంకా 1,00,000 కూడా వస్తే కూడా అది మొత్తం ఆయనకి ఏదో దేవుడు అని అది కూడా లేదు. జగన్ కావాలనుకుంటే రాజకీయం కూడా మనం అనుకున్న కూడా జగన్ ప్రభుత్వంలో తిన్న అసలుగా మంచి మొక్కలంగా దేవుడు అని. నిజంగా సార్ ఇప్పుడు మనం సచిన్ అబద్ధం మాట్లాడము. అది సార్ మొక్కదేమి అసలు ఆ సార్ ఉన్న వాళ్ళకి రైతుకి తోట వేసుకుని ఉల్లిగడ్డలు 20,000 వరకు అమ్మింది ఆ సార్ గెలిచినప్పుడు. ఈయన చేయండి ఏంది అసలు రైతు ఎక్కడ వాళ్ళు? ఇప్పుడు పత్తి చూస్తే ఎకర 6 క్వింటాలు ఎక్కడ వాళ్ళము? క్వింటాల్కు 1,200 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం హెక్టార్కు 50,000 ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే 5 ఏళ్ల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలానే ఉల్లికి 700 రూపాయలు ఇస్తామని మాటిచ్చారు. ఆ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 1,200 మద్దతు ధరకు కనీసం అంటే లేబర్ ఛార్జ్ అన్న వస్తుందని చెప్పి మేము కటింగ్ చేశాము. కానీ మాకు అది కూడా చేతికి అందలేదు. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం సార్. మిగతా 2 ఎకరాలు ఎందుకు మీరు కట్ చేయలేదు? ఎందుకు అమ్మలేదంటారు? సార్, ప్రభుత్వము అప్పుడు ప్రకటించిన మద్దతు ధర 1,200 గాను తర్వాత హెక్టార్కు 50,000 అని ప్రకటించింది.
ఈ మద్దతు ధర ఇచ్చిన తర్వాత 1200 కనేసి ప్రకటించిన తర్వాత మేము మిగతా సరుకు అమ్మాము 139 బ్యాగులు. తర్వాత హెక్టార్కు 50,000 ప్రకటించిన తర్వాత ప్రభుత్వము అది వస్తుందో రాదో అనే నమ్మకం లేక ప్రభుత్వం మీద చేనులే వదిలేసాం. మొత్తం కటింగ్ చేయలేదు. 2 ఎకరాలు మొత్తం వదిలేసాం. 2 ఎకరాలు మాత్రమే కటింగ్ చేశాం. అంటే దానివల్ల పూర్తిగా లాసే కదా. లాసే సార్. ప్రభుత్వం ఆదుకోవట్లేదు కదా. పోయిన 5 సంవత్సరాల కిందట మన తెలుగుదేశం ప్రభుత్వంలో 700 మద్దతు ధర ఇస్తే 300 రూపాయలు మాకి మార్కెట్ ధర ఇచ్చారు మార్కెట్లో. కానీ ఆఫీసుల చుట్టూ తిరిగాం మేము. అప్పుడే 5 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే 700 మద్దతు ధర ఇస్తే కూడా ఆఫీసుల చుట్టూ తిరిగి 700 మద్దతు ధర కూడా మాకు అందలేదు. అందని పక్షంలో ఇది కూడా మాకు వస్తుందో రాదో అనేసి మరి ఎట్లా ఇచ్చారు మరి 1200కి మీకు మద్దతు ధర? ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ప్రకటించిన తర్వాత 1200 మద్దతు ధర వస్తుందని ఒక ఆశతో తీసుకెళ్ళాం. కానీ ఇంతవరకు మాకైతే 1 రూపాయి కూడా మాకు రాలేదు. అంటే ప్రభుత్వం ఒక హెక్టార్కి 50,000 చెల్లిస్తామన్నారు కదా. అంటే మీరు ఆల్రెడీ ఈ యొక్క ఉల్లిని కట్ చేశారు కాబట్టి ఈ యొక్క ఉల్లిని అమ్మేశారు. అవును సార్, మార్కెట్కి. అవును. అయితే మళ్ళీ పొలంలో వదిలేయడానికి గల కారణం ఏమంటారు? వదిలేయడం కారణం అంటే మేము కటింగ్ చేస్తే లేబర్ ఛార్జ్ చేయడం కూడా ఇవ్వట్లేదు సార్. ఆ హెక్టార్కు 50,000 ఇస్తా అన్నాడు ప్రభుత్వం, కాదనట్లేదు. కానీ ఆయన అమల్లోకి వస్తుందో రాదో కూడా తెలియదు. అందుకని వదిలేసాం. మరి తర్వాత మీరు ప్రభుత్వాన్ని కన్సల్ట్ అయినప్పుడు దీన్ని ఎత్తేసారని ఏమైనా చెప్పారా మీకు? చెప్పలేదు. ఈ మద్దతు ధర 1200 ప్రకటించిన తర్వాత కొద్ది రోజులు మామూలు మార్కెట్ యథావిధిగా నడుస్తూ వచ్చింది 1200 మద్దతు ధరగా. తర్వాత క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత ఈ ప్రకటించారు హెక్టార్కి వచ్చేసి 50,000 ఇస్తాము. తర్వాత గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు, వ్యాపారస్తుడు ఎంత కొంటే అంత ఇచ్చుకోవాలి రైతు, వ్యాపారస్తుడు తీసుకోకపోతే రైతు ఎన్నికి తీసుకోవాలని గవర్నమెంట్ ప్రకటించింది. దానివల్ల మేము కటింగ్ చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తరహాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తే కానీ రైతులకు న్యాయం జరగదని రైతులు అంటున్నారు. కూటమి పాలకులు భేషజాలు పక్కన పెట్టి రైతు గురించి ఆలోచించాలని వారంటున్నారు. ఇక్కడ ఉన్న కొండాపురం గ్రామం సంబంధించిన ఉల్లి రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మార్కెట్ ద్వారా ఈ యొక్క ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటిదాకా ఈ యొక్క తమ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనితో ప్రభుత్వం మీద ఏదైతే నమ్మకం లేక చాలామంది రైతులు ఈ యొక్క పంట పొలాల్లోనే ఉల్లిని వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి రైతులను ఆదుకోవాలంటూ వీరంతా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.